గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధమైంది. హైదరాబాద్లో రేపు గణేష్ శోభయాత్ర సందర్భంగా ఏర్పాట్లను ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టాస్క్ ప్రతి ఒక్క విగ్రహం వచ్చేటప్పుడు హైట్ మెషర్ చేసుకోవడము, దెన్ ఆ క్రీడం పైన చేసుకోవడము, ఈ విడ్త్ ఒక్క సైడ్ మాత్రం ఎక్స్టెండ్ అయి ఉంటుంది, ఆ విడ్త్ తీసుకోవడము, దెన్ అది ఎక్కించిన తర్వాత ట్రాలీ అంటే అది ఒక హైట్ తీసుకోవడము, టస్కర్ అంటే ఒక హైట్ తీసుకోవడము, అది కూడా హైట్ మెషర్ చేసే ప్లేస్లో డిఫరెంట్ లెవెల్ డిఫరెన్స్ ఉంటే అక్కడ కూడా 2-3 ఇంచెస్ తేడా వస్తుంది ఆ మెషరింగ్ స్టిక్ ఏదైతే పెడతారో. అలా ఫస్ట్ డే నుంచి 10 ఫీట్ పైన 15 ఫీట్ పైన ఉన్న పండాల్స్ అవన్నీ విజిట్ చేసి వాళ్ళకి రూటులు ఎక్కడైతే ఆటంకులు ఉన్నాయో అది కూడా నిర్ధారించి వాళ్ళకి రూట్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఆ పండల్ ఆర్గనైజర్స్కి. ఆ మధ్యలో ఉన్న హోర్డింగ్స్ ఏమైనా ఉండే దాన్ని రిమూవ్ చేయించడము, మాది కెమెరాస్ గ్యాంట్రీ ఉండే దాన్ని కూడా చేయడము, సిగ్నల్స్ ఒక్కొక్క ప్లేస్లో అడ్డంగా ఉండే దాన్ని కూడా మార్చడము, ఈ యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది కూడా with the cooperation of all the organizers, I think we should be able to do away with. నేను ట్రాఫిక్ జాయింట్ సిపి, ట్రాఫిక్ గురించి అడగండి ఏదైనా. యా అంటే ఎక్కడైతే రూట్లు ప్రాబ్లం అవుతుందో అది మెయిన్ ఇది వచ్చేటప్పుడు దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న గల్లీలు వచ్చేది. మెయిన్ హై టెన్షన్స్ ఎక్కడ కూడా విగ్రహాలకి తగలకుండా అది చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది ఒక యాక్షన్ టీం కూడా డిఫరెంట్ రూట్స్లో మన టీజీఎస్ఎస్ పీడీసీఎల్ వాళ్ళు యాక్షన్ టీమ్స్ ఉంటాయి, సో వారు దాన్ని చూసుకుంటూ ఉంటారు. మనకి టోటల్ దాదాపు ఒక 6,000+ రేపు నిమజ్జనం అవ్వాలి అనుకుంటాం. But there will be always some difference of numbers. లేదు, అక్కడ అది యాసిటీస్ నడుస్తూ ఉంటుంది. మన డైవర్షన్ అంతా ఇటు సైడే, సిటీఓ నుంచి ఇక్కడ, దెన్ ప్యాట్నీ నుంచి టువర్డ్స్ ఇటు సైడ్. సో మీరు హ్యాపీగా అక్కడ తిరగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మాకు ఎన్ రూట్లో కంటింజెన్సీస్ ఏదైతే రావడానికి అవకాశం ఉందో ఇప్పుడు అది మేము యాంటిసిపేట్ చేసి ముందుకే చర్యలు తీసుకుంటాము. ఒక కంటింజెన్సీ ఏమో డీజిల్ ఆగిపోతుంది, బికాజ్ వీళ్ళు ఈ రోజు సాయంత్రం 5 o'clock లేపి 10 o'clock మనం ఇమోషన్ అయిపోతుందని అనుకుంటారు. బట్ మధ్యలో ఏదైనా కారణాల వల్ల డిలే అయిందంటే 10 hours 12 hours డిలే అవడానికి అవకాశం ఉంది. సో డీజిల్ ఒకటి కంటింజెన్సీ ఉంటుంది. సో డీజిల్ పాయింట్స్ మేము పెడతాం ఎక్కడెక్కడ అన్నది. అలాగే మెకానికల్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. సో ఆర్టీసీకి ఆల్రెడీ మాటలు 55 ప్లేసెస్లో ఆర్టీసీ వారు మెకానికల్ టీమ్స్ కూడా ఉంటారు. సో ఇమీడియట్లీ వారు అందుబాటులో ఉంది, క్లియర్ చేస్తూ ఉంటారు. టైర్ ఒక్కొక్కసారి పంక్చర్ అవుతూ ఉంటుంది, దానికి కూడా ఎమర్జెన్సీ ఇది ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయడం పెడతాము. ఇది కాకుండా ఎయిర్లాక్ అవ్వడం అలాంటిది ఉంటే మా క్రెయిన్ పొజిషనింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో క్రెయిన్ మనం రివర్స్గా తీసుకొని ఏం చేయలేము, ఆ రివర్స్ తీయాలంటే ఎంటైర్ ప్రొసెషన్ని తీయాలి. కాబట్టి నెక్స్ట్ ముందు పాయింట్ నుంచి క్రెయిన్ తీసుకొచ్చే విధంగా క్రెయిన్ పొజిషనింగ్ కూడా పెడుతూ ఉంటాం. సో దిస్ కంటింజెన్సీ ప్లాన్ ఇవన్నీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బందోబస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.